పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? అమ్మయ్య మన జోర్దార్ యాళ్ళకచ్చి మీతో ముచ్చట పెట్టకపోతే నాకైతే మనసున పట్టది. నేను వచ్చేసినా కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్స్ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. వై నాట్ 175 అని జగనన్న అనుకుంటే జనాలేమో వై నాట్ క్రికెట్ టీం అని 11 సీట్లే గెలిపించే. ప్రతిపక్ష హోదా ఉంటుందా అంటే అది కూడా లేకపాయే. ఇక మనం ఈడుండుడెందుకు, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే బెటర్ అని జగనన్న ఆలోచనలు చేస్తున్నాడని మస్తు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఇక జగనన్న రాజీనామా ముచ్చట మీద బగ్గనే రచ్చయితుండే వరకు ఇవాళ వైవి సుబ్బారెడ్డి సారు ఒక క్లారిటీ ఇచ్చిండు. మరి గదేంటిదో మీరే చూడుర్రి. జగనన్న పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేద్దాం అనుకుంటున్నాడహో అని నిన్న మొన్నటి దాకా బగ్గనే వార్తలు వినబడ్డాయి. ఇక ఈ ముచ్చట మీద పంక పార్టీలు కూడా ఏం మాట్లాడలేదు. కొంపదీసి నిజంగానే జగనన్న రాజీనామా చేస్తాడా ఏంది అని కొందరు బగ్గనే అనుమానపడ్డారు. ఎందుకంటే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో బాబు సార్ను ఎంత గోస పెట్టాలనో అంత పెట్టిండు. స్పీకర్ అయ్యన్న సార్ను కూడా జైలుకు పంపిండు. ఇప్పుడు బాబు సారేమో సీఎం అయ్యే, అయ్యన్న సారేమో స్పీకర్ అయ్యే. ఇక వాళ్ళిద్దరు ఊకుంటారా? అన్ని యాది కుంచుకొని మరి అసెంబ్లీలో ర్యాగింగ్ మీద ర్యాగింగ్ చేసి వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇవన్నీ జగనన్నకు అవసరమా? అదే రాజీనామా చేసి కడప నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు పోతే ఏ టెన్షన్ ఉండదు. గందుకే జగనన్న రాజీనామా చేద్దాం అనుకుంటున్నాడు అనే వార్తలు బగ్గనే చక్కర్లు కొట్టినాయి. కానీ గవన్నీ ఉత్తముచ్చట్లే అని కొట్టిపారేసిండు వైవి సుబ్బారెడ్డి సారు. ఇంతకు ఏమన్నాడో మీరే ఈనుండ్రి. ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు మాకు. ఇన్నరా? జగన్ రాజీనామా ఎందుకు చేస్తాడు? చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడుండ్రు కానీ అసలు మాకు గసొంటి ఆలోచనలు ఏం లేవు. మేము ఎటు పారిపోము, తప్పకుండా జనాలలోనే ఉంటాం, బరాబర్ జనాల కోసమే కొట్లాడతాం అని చెప్పిండు. ఇక సార్ చెప్పింది ఇన్నా కూడా కొందరికి ఇంకా నమ్మకం అయితలేదట. నిప్పు లేందే పొగరాదన్నట్టు ఎంతో కొంత నిజం లేందే పుకార్లు కూడా రావు కదా అంటున్నారు కొందరు. అయినా అవసరం లేకున్నా మైకుల ముంగటికొచ్చి అందరినీ అరుచుకునే పంకపార్టోళ్ళు వారం రోజుల సంధి జగన్ రాజీనామాని అంతటా వైరల్ అవుతుంటే ఏం మాట్లాడకుండా ఎందుకున్నారో మరి. సరే, ఇప్పటికన్నా సుబ్బారెడ్డి సార్ ఇట్లా అన్నాడు కానీ చూడాలే జగనన్న ఆలోచన ఎట్లుంటుందో మరి. తెలంగాణలో చెయ్యిపాటోలు అధికారంలోకి వచ్చినాక 200 యూనిట్ల లోపు కరెంటు కాల్చిన వాళ్ళకు కరెంటు ఫ్రీ అంటే ఏమో అనుకున్నాం కానీ గా పథకంతోని చాలా మందికి కరెంటు బిల్లుల కష్టాలు తప్పినాయి పోన్రి. బీద బిక్కోళ్ళందరూ 0 బిల్లులతోని చాలా సంబురంగా ఉన్నారు. అయితే కొందరికి కరెంటు బిల్లుల కష్టాలు తప్పినాయి అనుకుంటే ఆడాడ కొత్త కష్టాలు షురువైనాయి కదా. మరి గా ముచ్చటేందో చూసేద్దాం నడువుర్రి. 0 బిల్లులతోని సంబురపడాలనో ఊకూకే కరెంటు పోతుందని బాధపడాలనో అర్థమైతలేదట చాలా మందికి. అవు మరి రాష్ట్ర రాజధానిల్నే ఎప్పుడు ఏడ కరెంటు పోతుందో తెలియదు. నిన్న కూడా పట్నంలో ఉన్న మాసప్ ట్యాంక్ కాడ ఏం తక్కువ 9 గంటలు పోయిందట కరెంటు. ఇదేందయ్యా అని అధికారులను అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది, జర ఓపిక పట్టుండ్రి, మేం మీ కరెంట్ ఇచ్చే పనులనే ఉన్నాం అని రాత్రంతా చీకట్లనే ఉంచిండ్రట. ఇక పట్నంలోనే కరెంటు కష్టాలు గీ తీరుగుంటే ఎట్లా? చెయ్యిపాటోల ఏలువడి గింత సక్కదనం ఉన్నదని కారుపాటి ఎమ్మెల్యే హరీష్ రావు సారు పిట్టెగూట్లే కారడ్డమాడిండు. పోయిన నెలలో కూడా జగిత్యాల జిల్లాలో ఒకతాన గిట్లనే కరెంటు పోతే గా కరెంటు పోనికి కారణం ఒక తొండ అని తేలిందట. అదేదో ప్రతిపక్ష పూల తొండున్నట్టున్నది. ఉత్తగా చెయ్యిపాటోలను బద్నాం చేసనికి ట్రాన్స్ఫార్మర్ మీదకు దుంకి పానత్యాగం చేసిందని కామెంట్లు పెట్టిండ్రు చాలా మంది. ఇక వారం కింద మంచిర్యాల జిల్లాలున్న మాతా శిశు కేంద్రంలో కూడా రాత్రి 2-3 గంటలు కరెంటు పోయి పిల్లల తల్లులు బగ్గనే అవస్థలు పడ్డారు. జిల్లా కేంద్రంలో కరెంటు లేదు, చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు, జనరేటర్ సౌకర్యం లేదు. ఇక కరెంటు కష్టాలు జనాలకు దావఖాన్లకే కాదుల్లో ఎంఆర్ఓ ఆఫీసులను కూడా చుట్టుముట్టినాయి. మొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు కాడ భూముల రిజిస్ట్రేషన్లు చేద్దామని చూస్తే పొద్దుగల 11 నుంచి 1 గంట దాకా ఏం తక్కువ 15 సార్ల కరెంటు అచ్చుకుంటా పోయిందట. ఇక అచ్చినోళ్ళు చీకట్లనే కాగితాలు పట్టుకొని కరెంటు కోసం ఎదురు చూసిండ్రట. ఇక ఊళ్ళల్లో కూడా కరెంటు కష్టాలు బగ్గనే ఉన్నాయట. ఎండాకాలంలో కరెంటు కష్టాలున్నాయంటే ఏమో అనుకోవచ్చు
గాని గీ ఆనాకాలంలో గీ తీరు ఉండుడేందని అందరు గరం అవుతున్నారు. ఇక కరెంటు గురించి అందరూ గింత తిప్పల పడుతుంటే మేం బరాబర్ కరెంట్ ఇస్తున్నాం, ప్రతిపచ్చపోళ్ళు కావాలనే బట్టగాల్సి మీద ఎత్తున్నారని చెయ్యి పాటోళ్ళు అంటున్నారు. అయ్యా సర్కారోళ్ళు ఊకుకే కరెంటు పోతే కరెంటు వాడకం కూడా తక్కువ అవుతుంది. ఆయన కరెంటు వాడకం తక్కువ అయితే అందరికి 200 యూనిట్ల లోపత్తే అందరికి 0 బిల్లులు కొట్టాలే, మళ్ళా అది కూడా మీకే పరేషాను చూసుకోండి సార్లు అని అంటున్నారు ఇంకొందరు. పబ్లిక్ ఏ టైం ఎట్లనో మీరైతే ఛార్జింగ్ లైట్లు క్యాండిల్లు ఎప్పటికీ అందుబాటులో పెట్టుకోండి ఏమంటున్నాం. చాలా మంది ఆడోళ్ళు ఇండ్లలోనే ఉండి సొంతంగా చిన్న చిన్న దందలు చేస్తుంటారు. కొందరు మిషన్ కుడితే ఇంకొందరు పేపర్ ప్లేట్లు తయారు చేసుడు, తీరొక్క చట్నీలు తయారు చేసుడు, స్వీట్ల తయారీ, ఇట్లా వాళ్ళకున్న టాలెంట్తోని తీరు వస్తువులను తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. గీడ కూడా ఒక అక్క గట్లనే ఒక దంద చురు చేసింది. కాకపోతే గాశారం మంచిగా లేక పోలీసు వాళ్ళకి దొరికింది. ఇంతకు ఆమె చేసిన దంద ఏంటిదో మరి ఆ కథ ఏందో అరుచుకున్నదాం నడువురు. ఆగో ఇంట్లో చేసే దందన్నారు, గీడనేమో వైన్స్ దుకాణాన్ని చూపిస్తున్నారేంది అని పరేషాన్ కాకుండ్రి. గీ అక్క ఇంట్లో చేసే దంద గీదే అంటే వైన్స్ అమ్మే మందును గీ అక్క ఇంట్లోనే దొంగ చాటుగా అమ్ముతున్నదా అని కూడా అనుకోకుండ్రి. అక్కనే స్వయాన గీ మందును తయారు చేసి స్వయం ఉపాధి పొందుతున్నది. అవు పట్నంలున్న లాలాగూడ కాడుండే గీ అక్క ఏడాది సంధి ఇంట్లోనే కల్తీ వైన్స్ తయారు చేసి అమ్ముతున్నదట. కుళ్ళిపోయిన ద్రాక్ష పండ్లల్లా ఇంత చక్కెర కొన్ని కెమికల్స్ కలిపి బ్రాండెడ్ సీసాలల్లో ఓసి రావాలే బాబు రావాలే బ్రాండెడ్ మందు సీసాలు అగ్వా 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 అని ఆఫర్ పెట్టే వరకు ఎగబడి కొనుక్కపోతున్నారట. అవు మరి వైన్స్ దుకాణంలో గిదే మందు 1500కు దొరికితే ఈ అక్క 300కే అమ్ముతున్నదట. మళ్ళా బయట దొరికే మందు గీ మందు కిక్కు ఒకటే తీరుండే వరకు మందు బాబులు కూడా అక్క తయారు చేసే వైన్ కు బగ్గనే మరిగిర్రట. ఇక అక్క వైన్ తయారు చేస్తుంటే ఆ వాసన ఎక్సైజ్ శాఖల దాకా పోయింది. ఇక ఏముంది ఈ మహాతల్లెవలో మన ఆమ్దానికే గండి కొడుతున్నదని ఆమె ఇంటి మీద దాడి చేసే వరకు 90 లీటర్ల వైన్ దొరికింది గిట్లా. ఇసుంటి కల్తీ వైన్ దాగితే మీ పానాలు ఖరాబ్ అయితాయి. కిక్కెక్కనీకి గీ కల్తీ వైన్ల ఆమె అడ్డమైన కెమికల్స్ కలుపుతున్నదని చెప్తున్నారు ఎక్సైజ్ ఆఫీసర్లు. కల్తీ వైన్ తయారు చేసినందుకు అక్కను అరెస్ట్ కూడా చేసిండ్రు. ఇంకా గమ్మత్ ముచ్చటేందంటే ఇలా ఇంట్లోళ్ళందరూ గిదే దందనట. ఇంతకు ముందు కూడా ఈమె ఇలా తమ్ముడు గిట్లనే దొరికిర్రట. ఇక బయటికి వచ్చినాక మళ్ళా గదే దందని షురు చేసిండ్రు అన్నట్టు. అయినా నీకు స్వయం ఉపాధి పొందనీకి గీ వైన్ ఆలోచన తప్ప వేరే ఆలోచన రాలేదా అక్క? మందుతోని సర్కార్లేని అడుగుతున్నాయి. గీదందైతేనే పైసలు మస్తుగా కమాయించచ్చని అనుకున్నది కావచ్చు. అక్క గాశారం మంచిగా లేక దొరికింది గాని లేకపోతే గీ వైన్ కుటీర పరిశ్రమలు ఊరూరా తెరుస్తుండే కావచ్చు. అయ్యా పోలీసార్లు మరి గీమె లెక్క పట్నంలో కల్తీ వైనే కాకుండా కల్తీ బీర్లు కల్తీ మందును తయారు చేసే కుటీర పరిశ్రమలు ఇంకా ఎన్నున్నాయో జర గట్టిగా నజరేయుండ్రి సార్లు. ఎందుకంటే మార్కెట్ల అసలు మందు కంటే కల్తీ మందు ఎక్కువైతే మళ్ళా సర్కార్ ఆమ్దానికే గండి పడుతుంది. చూసుకోండి మరి. మా తాతని పిలుద్దాం నడుగురి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇంత కాదురా కారం 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 పోసుకుంటా కొట్టాలి. కారం పోసుకుంటా కొట్టాలి. చేసిన పనికి ఇంకేం చేయాలరా ఇంకా? అరే ఓ ముసలోడా గా రమేష్ అన్న కొడుకు ఏం చేసిండని గంటగానం కట్టేసి కొడుతున్నావే? అరే వాళ్ళ అయ్య వాళ్ళకి తెలిస్తే నేను రోత కడుగులు అడుగుతారే ముసలోడా. దేశే నీకేమెరకని సాల్ చెప్పొస్తాను తుప్పితాను కదానా పీకో నుంచి కట్ చేసి కొట్టుడు కాదురా. బండలు ఎక్కించుకుంటా కొట్టాలరా. ఏంది నువ్వు నన్ను బాగా లావ కొడతాను? నన్ను ఒక 100 రూపాయలు అడుగు ఇచ్చినావు నువ్వేమన్నా? 100 రూపాయలు నువ్వు ఏం మావులు చేస్తానని 100 రూపాయలు ఇవ్వాలరా నీకు? 100 రూపాయలు ఇవ్వాలరా? 100 రూపాయలు ఎత్తియాలరా నీకు? నీకేమెరు కాదురా మీరు చేసే కథ నీకేమెరు కా చెప్పు. పొలాన్ని కట్టేసి కొడతాను. అరే నీ కొట్టుడు చల్లకుండా ఇంతకు వాడు చేసినగా లంగ పనేందో నాకన్నా చెప్పరా? అదే వీడు ఏం మావులు చేస్తాడని ఈ పలకపోను అప్పులు తెచ్చుకున్నాడు అడుగు. వీరికి జర్రంతరన్నా సిగ్గు సరే ఉన్నదే. అయ్యవకు తెలవకుంటే అప్పులు తెచ్చి కుప్పలు పెడతాడు. అరే నీయవ్వ జానెడంతలే నీ పొలగాళ్ళు కూడా పలక ఫోన్లు వాడుతున్నారు. గసుంటిది వాడు డిగ్రీ చదువుతాడు, వాడు సెల్ ఫోన్ కొనుక్కుంటే తప్పే ఉన్నదే. పలక ఫోన్ కొనుక్కుంటే తప్పు లేదే, కానీ అప్పులు తెచ్చి పలక ఫోన్ కొనాల్సిన అవసరం ఏం వచ్చిందో అడుగు గది అడుగు. అవును మన తాతన్నట్టు ఇంట్లో పైసలు ఉన్నప్పుడే సెల్ ఫోన్ కొనుక్కోకపోయినావు,
గంత లాభైతే ముసలోని ఫోన్ వాడుకోకపోయినావు. ఈ ముసలోని డబ్బా ఫోన్లో నేను ఏం చూడాలక్క? అందులో ఇంటర్నెట్ ఉండదు, ఇన్స్టాగ్రామ్ ఉండదు. నా లవర్ చేసే వీడియోలు నేను ఎట్లా చూడాలి? రీల్స్ అగ్గో 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 లవరాట ఇదే ఇప్పుడే ముదిరి గడ్డపారలు అయినాయి అని నీకు లవరు దాని వీడియోలు చూసినందుకు నీకు పలకపోల్డారా ఆయన నిన్ను అడగకుండా వానికి అప్పించినోడు ఎవడే ఊళ్ళో ఎందుకైనా వీడు అప్పు తీసుకున్నది అదేందో పలకపోళ్ళలో ఎవడో దిక్కుమాలితోడు ఇస్తాడట కదా అప్పులు. అదేంద్రా నువ్వు అప్పు తీసుకున్న ముచ్చట అది ఎక్కడ అనేది దానికి చెప్పు. ఆన్లైన్లో మనీ యాప్ నుంచి ఒక 25,000 రూపాయలు అప్పు తీసుకున్నాక ఇక అప్పు పైసలు కట్టమని వాడెవడో పొద్దు మాపు ఫోన్లు చేసి వీళ్ళు బేరిస్తాడు. ఇక అవి కట్టేటందుకు ఇగో ఈ లస్కమైన దగ్గర 2,000 రూపాయలు, డబ్బరాజు గారి దగ్గర 1,500, సమ్మాల్ గారి దగ్గర 1,000 రూపాయలు పోయి అడకచ్చుకున్నాడట. ఇక వాళ్ళు వచ్చేమో రావులు నీ మనవాడు నీ పేరు చెప్పి మా దగ్గర పైసలు అడకచ్చిండు, అవి కట్టవా నువ్వు కొద్దిగా సిగ్గు చీరం లేదా అని వాళ్ళు నా ఇద్దరు ఇస్తాడు. వీడు చేయబట్టి అరే నువ్వు చేయబట్టి నేను ఊళ్ళో ఉండనా ఎటన్నా పీకరా తప్పు చేయలేదురా ముఖం కిందికేసి గట్ట చూస్తాను వేదిరా. ఆయన నీదేమందం రా తమ్మి? ఆన్లైన్ లో అప్పు తీసుకొని వాటిని కట్టేటందుకు మంది దగ్గర అప్పు చేయబడితివి, గిదేనా పద్ధతి? అది అడుగుతాంటే సప్పుడు చేయవేమిరా? ముఖం గట్ట నేలకేసిలో పడతావేమిరా? అరే నేను పుట్టి 60 ఏళ్ళు అవుతుంది, ఊళ్ళో ఒక్క దగ్గర ఒక్క రూపాయి అప్పు తీసుకొచ్చుకున్నాను రా. నువ్వు చేయబట్టి నా ఇజ్జత్ ఎంత పోతాందిరా? ఎంత పోతాంది? ఊళ్ళో ఉండేందుకు వీళ్ళని చదివించేందుకు చెప్పు, గిసొంటి పనులు చేసేందుకేనా? ఇగో గిట్లనే గార్లపాటి మధుబాబు అనే అన్న చేసిన అప్పులు కట్టేటందుకు ఆన్లైన్ యాప్లో అప్పు తీసుకున్నాడట. అవి కట్టేటందుకు 30 లక్షలకు కిడ్నీ అమ్ముకున్నాడట. ఇప్పుడు ఆ కిడ్నీ కొన్నాడు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టి బెదిరిస్తున్నాడట. అగో చూసినవా నువ్వు కూడా గట్టన కిడ్నీలు అమ్ముకుంటావా? అదే నాయనా నువ్వు గివ్వే అప్పులు చేసినవా ఇంకేమైనా ఉన్నాయా చెప్పు. అంతలా అయితే నాకు నెల కట్టే పింఛన్ పైసలతో నా అప్పులు దేరుతారా? అరే నీ అయ్యవకు ఉన్నదే ఒక కొడుకు కాదురా, నువ్వు కూడా గిట్టన కిడ్నీలు రకాలు అమ్ముకుంటావా చెప్పురా. నిమ్మలంగా అడగరాదు ముసలోడా? బెదిరించుకుంటే అడుగుతే వాడు చెప్తాడా? అరే అట్లా కాదు పిల్ల, ఇట్లా అప్పులు ఇచ్చి మందుని ఆగం పట్టించే ఆపు లేదో వాటిని పోలీస్తారు బంద్ పెట్టింది. వీళ్ళ లెక్క ఇంకెంతమంది బలి అవుతాలో ఏవో అప్పులకు. అవునే, చాలా మంది ఇట్లనే ఆన్లైన్ యాప్లలో అప్పులు తీసుకొని వాళ్ళు పెట్టే టార్చర్లు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారట. ఎరికేనా? అందుకే పోలీసార్లు కూడా జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఏం లాభం? అప్పులు చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు, వాళ్ళ చేతులలో బలైతూనే ఉన్నారు. సరే గాని ఇప్పుడు ఆ మధుబాబు అనే పిల్లగాని కిడ్నీను డాస్కర్లు అయిన ఎత్త తీసిళ్ళు ఏరేటోళ్లకు ఫిట్టింగ్ ఎత్త చేసిళ్ళు కావచ్చు. అరే దానికి పెద్ద తతంగా ఉంటుందని అంటారు కాదు పిల్ల. ఓ ఇట్లా పెద్ద దందనే నడుతుందటనే తాత. అప్పుల ఊబిల కూరుకుపోయిన వాళ్ళకు ఎరేసి మా బోల్లే అని చెప్పి ఇట్లా కిడ్నీలను కాజేస్తున్నారట. పాపంగా మధుబాబు అని అన్న ఆటో నడుపుకొని బతుకుతాడట. అందుకే నేను ఎట్లాగో ఒక్క కిడ్నీతోని ఎంతకాలం బతుకుతానో తెలియదు కానీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పైసలు ఇప్పించి నా భార్య పిల్లలు నన్ను ఆదుకోండి సారు అని పోలీసుల దగ్గర మొర పెట్టుకుంటున్నాడట. ఎంత పాపపు బాడుకావులు తయారైతాను లోకం మీద. చేసిన అప్పులు కట్టుకుందామని తనువులున్న కిడ్నీ నమ్ముకుంటే అట్లా కూడా మోసం చేస్తారు బచ్చవాజిగాళ్ళు, వాళ్ళ తలపండు వాళ్ళుగా. సరే గాని ఇక తమ్ముడిని నిడిచిపెట్టి నిమ్మలంగా బుద్ధి చెప్పు. గిట్లా కట్టేసి కొడితే మొండు తయారైతాడు గాని మంచిగా అవుతాడానే. కట్లు ప్రవీణ్ ఇంతేనా? ఇంకెవరికన్నా ఇయ్యాలా చెప్పు, నేను కట్టుకుంటా ఊళ్ళో ఇంకెవరికి అప్పులున్నా. అవ్వతోడ తాత ఎవ్వరికి ఇచ్చేది లేదా? నువ్వు ఇయ్యానవన్నీ మనోడు 2,000 రూపాయలు అడుకొని పోయింది బదులు, మరి వాడి సంగతి ఏంది? ఇంకా ఇప్పటిదాకా ఎవరి దగ్గర అప్పులు తేలే అని చెప్పినావు కాదురా, మళ్ళీ వీళ్ళ దగ్గర ఎక్కడిరా? అది కాదు పజేలా, వీడు వచ్చి పొలగాడు ముజ్జిగాడు కానీ పోరాడు వచ్చి పైసలు బదలనగానే నాకు ఫోన్ చేయకుండా నన్ను అడగకుండా మీరు ఎత్తిస్తారు. చెప్పు నీ పేరు చెప్పిన వాళ్ళు ఇచ్చినావు. నా పేరు చెప్తే ఎవరైతే అడిగినా ఇస్తావా? నమ్మకం కదా కొద్దిరా. నమ్మకం అని అంటే ఏంది? నన్ను అడగారా? వాడు దేనికి వాడిండు అడుక్కోరు, ఇక వాడిని అడుక్కోరు, నాకు తెలియదు మరి. మా తాతలోళ్ళు ఎప్పటికుండేదే కానీ చూసింది కదా పబ్లిక్. లోన్ యాప్లలో అడ్డగోలు అప్పులు తీసుకొని అవి కట్టలేక కొందరు కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు. అప్పులున్నోళ్ళను టార్గెట్ చేసే ఇటు కిడ్నీ రాకెట్ గాలు కూడా బగ్గనే మోపోయినరట. అడ్డమైన యాప్లలో లోన్లు తీసుకొని ఆగం కాకుండ్రి, అప్పు ఎప్పటికన్నా ముప్పే అని తెలుసుకోండి. ఏమంటున్నాం? ఇంకేం ముచ్చట్లే కాదు, లిలిపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన ఎప్పట్లెక్కనే. మరి అవి కూడా చూసారు ఇక.
బల్లె దయ్యాలున్నాయని బుగులు పడుతున్న పిల్లగాన్లకు ధైర్యం చెప్పనీకి గీ టీచర్ చూడుండ్రి రాత్రంతా ఆడున్న క్లాస్ రూమ్ లోనే వండుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఆనందపూర్లో ఉన్న ఒక సర్కార్ బల్లె జరిగింది ఇది. అయితే గీ నడమ పెట్టిన గాడుపు దుమారానికి బల్లున్న పెద్ద షెట్ ఇరిగిపోయిందట. ఇక అప్పటికెంచి అటు ముఖానున్న ఒక ఖాళీ రూమ్ లకెంచి ఏవో సప్పుల్ని నత్తున్నాయని పిల్లగాన్లు మస్తు గుబులు పడుతున్నారట. అయితే ఆడున్న సార్లు పిల్లగాన్లకు ఎంత నచ్చ చెప్పిన సుతం ఈనలేదట. బల్లె దయ్యాలున్నాయి బడికి రామని మస్తుగా మారం చేసిండ్రట కొందరైతే. ఇగి ముచ్చటెరికైన రవీందర్ అనే గీ సారు దయ్యాలు లేవని నిరూపించనీకి ఒక్కడే రాత్రి బల్లె వండుకున్నాడు అన్నట్టు గిట్లా. ఇక పొద్దుగాలనే పిల్లగాన్లు సార్ను చూసనీకి డైరెక్ట్ బడికి లైన్లు కట్టిండ్రట. అమావాస్య రోజు దయ్యాలున్నాయన్నాం, సారు చెప్పించారు, దయ్యాలు ఏవీ లేవు. గదన్నట్టు ముచ్చట రాత్రి ఒక్కడే బల్లె వండుకున్న సారు పైలంగా ఉండే వరకు దయ్యాలు గియ్యాలు ఏం లేవని నమ్మకైందట గిళ్లకు. పిల్లగాన్లకు ధైర్యం కలిగించనీకి సారు చేసిన పనికి సార్ను తారీఫ్ చేసిండ్రట ఊళ్ళున్నోళ్ళందరూ. పిల్లగాన్లకు చదువు ఒక్కటే చెప్పుడు కాదు, వాళ్ళ లోపట మనోధైర్యాన్ని కూడా నింపిన గీ సారు నిజంగా చాలా గ్రేటే పోన్రి. పట్టాల నడమ ఈత కొడుతున్న గీ చేపల్ని చూసి గిదేదో వెరైటీ థీమ్ ప్లాన్ చేసిండ్రు అనుకునేరు. నిజంగానే రైలు పట్టాల నడమనే గానొచ్చినాయి గీ చేపలు. అయితే బొంబాయిలో గీ నడమ కొట్టిన అడ్డగోలు ఆనలకు రైల్వే స్టేషన్లు మునిగిపోయిన ముచ్చట అందరికి తెలిసేనాయే. అయితే గా వరద నీళ్ళలో కొట్టుకొచ్చిన చేపలే పట్టాల నడమ గానొచ్చినాయి గిట్లా. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళైతే ఫోటోలు వీడియోలు తీసుకుంటా మస్తు సంబరపడ్డారు. ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు బొంబాయి రైల్వే స్టేషన్ లా కొత్త ఎక్వేరియం అనుకుంటా కారెడ్డమాడుతున్నారు చాలా మంది గిది చూసిన. గవేవో మాకాడున్న రైల్వే స్టేషన్ లో గానొచ్చిన మంచిగుండు మంచిగా పట్టుకపోయి చేపల పులుసు పెట్టుకొని కమ్మగా వండుకొని తిందుమని అనబట్టిండ్రు ఇంకొందరికి ముచ్చటెరకైనోళ్ళు. అగో గిడేదో ట్రాలీ బోర్ల పడ్డది కదా, ఓర్ని రోడ్డు పొంటంతా తెల్లగా వరద కూడా పోతున్నదంటే గిదేదో పాల వ్యాన్ కావచ్చు అని అనుకునేరు. కాదు, కోడిగుడ్ల వ్యాను. అయితే తునీకెంచి విశాఖపట్నానికి కోడిగుడ్లనేసుకొని పోతున్న గీ వ్యాను అనకాపల్లిలున్న రాయవరం కాడికచ్చే వరకు అదుపు తప్పి బోర్ల పడ్డదట. ఇక అండ్లున్న గుడ్లన్నీ వలిగిపోయే వరకు రోడ్డంతా వరదై బారింది గిట్లా. గిదేదో గుడ్ల వ్యాను మళ్ళా దాంట్లో అన్ని వలిగిపోయినాయి కాబట్టికే పబ్లిక్ ఎవరు గీడ లైన్లు కట్టలేదు గాని, లేకపోయి ఉంటే గిప్పటికే రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయి ట్రాలీ అంతా కాలయ్యి ఉండేదని అనబట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. అవు అంతేనుల్లా జనాలట్లా తయారైనరు. మరి ఏం చేస్తాం, ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు గిదేదో వానకాలం అయింది గాని ఎండాకాలం అయితే రోడ్లన్నీ ఆమ్లెట్లతో నిండిపోయేటి అని కారడ్డమాడుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరుకైనోళ్ళు. రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ జితేందర్ను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు డీజీపీ కొలువు చేస్తున్న రవిగుప్తను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్ఫర్ చేసి గాయన జాగల జితేందర్ను డీజీపీగా నియమించిండ్రు తెలంగాణ సర్కారోళ్ళు. 1992 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ అయిన జితేందర్ మొదుగాల నిర్మల్ జిల్లా ఏఎస్పీగా, బెల్లంపల్లికి అడిషనల్ ఎస్పీగా, మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా కొలువు చేసిండు. అటెన్కాల ప్రమోషన్ మీద విశాఖ రేంజ్ డీఐజీగా కొలువు చేసిండు జితేందర్ సారు. ఇక ఇప్పుడు తెలంగాణ హోంశాఖ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న గీనను డీజీపీగా నియమించిర్రు సర్కారోళ్ళు. పోలీసోళ్లకు బాస్ను మార్చుడు మళ్ళా నియమించుడు గిట్లా మంచిగానే ఉన్నది గాని అసలు గీలను కంట్రోల్ చేసానికి హోం మంత్రిని ఎప్పుడు కేటాయిస్తారో ఏందో అని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చటెరకైనోళ్ళు. ప్రైవేటు బళ్ళల్లో ఫీజుల పేరుతోని మస్తు దోసుకుంటున్నారని ఇప్పటికే చాలా మంది పేరెంట్స్ మస్తు గరమిర్రు కదా. ఇగో గీ అన్న అయితే ఏకంగా నిరసన చేస్తున్నాడు. పట్నం నాగోల్లో ఉన్న ఒక ప్రైవేటు బడి ముంగట అర్ధనగ్న ప్రదర్శన చేసిండు గీ తీరుగా. ఇక ఈ ముచ్చట గురించి అడిగితే ఏమంటున్నాడో ఈనూరి. అంతకు మొదలు వీళ్ళ పిల్లగాళ్ళు గీ బల్లెనే చదువుకున్నారట. ఇక వేరే బల్లె షరీక్ చేసేందుకు టీసీ అడిగితే పాత బకాయిలు అన్నీ ముంగడ పెట్టిర్రట. గవేం లేవు మేడం, నేను అన్ని క్లియర్గా చేసిందంటే సూతం పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే టీసీ ఇయ్యము అని చెప్పిర్రట. అయితే అన్న పరిస్థితి కూడా మంచిగా లేదట. అందుకే 3-4 నెలలు గివిళ్ళ చుట్టూ తిరిగినా కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదట. గందుకే బడి ముంగట కూర్చొని గీ తీరుగా నిరసన చేసే వరకు టీసీ ఇచ్చి పంపించిర్రట. చూసిర్రు కదా పబ్లిక్ ప్రైవేటు బళ్ళ మోసాలు ఎట్లున్నాయో. పిల్లగాళ్ళను చేర్పించేదాకా ఒక ముచ్చట, అటెనకల మళ్ళో ముచ్చట మాట్లాడుతుంటారు చాలా మంది గిట్లనే.
గందుకే వాళ్ళ తిక్క కుదరాలని అన్న గీ తీరుగా చేసిండు అన్నట్టు. ఈ ముచ్చట చెప్పేసిన, ఇది కూడా చెప్పేసిన. సరే ఇక పబ్లిక్ ఇక తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఈ ఊళ్ళో ఇవాళ టీకాపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయుండ్రి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం, అలా టాటా, నమస్తే.